Good morning. Have a great day. వనక్కం 301 డైరీస్ కి స్వాగతం. మనం ఇప్పుడు దాకా చాలా నట్షెల్స్ చేసాం. అల్లుడు అదుర్స్ నుండి రీసెంట్ గా తెలుసు కదా వరకు మనం లాజిక్ ని ఫిజిక్స్ ని లంగా లేపి మింగిన ప్రతి మూవీని వేసుకున్నాం. బట్ ఈ లెగసీలో ఫర్ ది ఫస్ట్ టైం మనం బయాలజీ అండ్ సైకాలజీని బీడిఎస్ఎం చేసిన ఒక ఆనిముత్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే తేరే ఇష్కమే, అంటే నీ ప్రేమలో. ఈ సినిమా ముగ్గురు మెంటలోలు కదా. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మెంటల్లో ఒక మెంటల్, ఒక సైకాలజిస్ట్. అంటే మెంటలోకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కూడా మెంటల్ అయిపోద్ది. రెండో మెంటల్ హీరో. ఇది ఆనంద్ ఎల్ రాయ్ ప్రతి సినిమాలో కామనే. అండ్ మూడో మెంటల్ ఎవరో అని అడిగితే ఇట్స్ మీ, అది నేనే. ఆ ఎర్రిపూకు నేనే. ఈ సినిమాని చూసి మెంటల్ అయిపోయాను నేను. మోర్ ఓవర్ ఈ సినిమా సినిమాటిక్ యూనివర్స్ ఆఫ్ రాంజనా. అండ్ ఇక్కడే డైరెక్టర్ మనకి మెంటల్ తెప్పిస్తాడు. బికాస్ రాంజనాలో మెయిన్ లీడ్ అండ్ తేరే ఇష్కమేలో మెయిన్ లీడ్ ధనుషే. అండ్ రెండిట్లోనూ చచ్చిపోతాడు. హైలైట్ ఏంటంటే ఇవి స్పిరిచువల్ సీక్వెల్స్ కావు. వికీపీడియాలో అంటాడు కానీ కాదు, ఒకటే యూనివర్స్. అండ్ దానికి ఒక ఎరుపు లాజిక్ కూడా ఉంటది. అది మనం తర్వాత మాట్లాడుకుందాం టైం వచ్చినప్పుడు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కట్ చేస్తే సినిమా స్టార్ట్ అవుతుంది ఇన్ లే లదాఖ్. మన శంకర్ నాట్ వరప్రసాద్ గారు ఇలా ఒక ఫైటర్ జెట్ ఎగరేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక చైనీస్ ప్లేన్ ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి వచ్చేస్తుంది. కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్ కి అండ్ ఇండియాకి చైనాకి యుద్ధం జరుగుతూ ఉంటది అనమాట. అండ్ ఆ యుద్ధంలో ఇలా చైనీస్ గాళ్ళు ఫ్లైట్ వేసుకుని వస్తారు ఇండియాని అటాక్ చేయడానికి. కానీ శంకర్ బ్రో ఇలా నీ మీద మిసైల్స్ లాంచ్ చేస్తాను ధమ్కి ఇస్తే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాపస్ ల్యాండ్ అయ్యాక శంకర్ కమాండింగ్ ఆఫీసర్ వచ్చి, దేనికిరా నీకు అంత కోపము? సందు దొరికితే చాలు పెంట చేయడానికి రెడీగా ఉంటావు. నీకు ఇలా కాదు, నీకు మెంటల్ లేదని ఒక డిఫెన్స్ సైకాలజిస్ట్ చేత చెప్పిస్తే గానీ నువ్వు మళ్ళా జెట్ ఎక్కవు. కట్ చేస్తే ఢిల్లీ. మన ముక్తి అక్క ఇలా బాత్రూమ్ లో పాపం వామిటింగ్ చేస్తూ ఉంటది. అప్పుడే తన హస్బెండ్ కి ఫోన్ చేసి అరుస్తూ ఉంటది, నువ్వు వార్ లో చావడానికి వీలు లేదురా. ఇక్కడ నేను 9 months ప్రెగ్నెంట్ రా. నువ్వు పోతే ఎవడరా చూసుకునేది అంతా? పావం. అప్పుడే ఒక ఆమె వచ్చి ఒక ఫోల్డర్ ఇస్తది. అండ్ ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మన శంకర్ బ్రో ఫోటో కనిపిస్తది. అండ్ అది చూసి దద్దరిల్లిపోద్ది అక్క. పాయింట్ ఏంటంటే ముక్తి అక్క ఈ సినిమాలో ఒక డిఫెన్స్ సైకాలజిస్ట్. అండ్ శంకర్ కేసు కోసం ఈమెని హ్యాండ్ పిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటారంట. దద్దరిల్లిన అక్క తన బాస్ దగ్గరికి పోయి, సార్ ఐ హావ్ టు గో టు లే సార్. ఐ విల్ హ్యాండిల్ దిస్ కేస్ పర్సనలీ సార్. ఈ కండిషన్ లోనా? ఎలా అమ్మా, కష్టమమ్మా. అవన్నీ నేను చూసుకుంటాలే గానీ ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేయి నువ్వు. కట్ చేస్తే అక్క మన శంకర్ బ్రో ఉన్న బేస్ కి వెళ్తది. అండ్ ఈయన ఆఫీస్ లో ఉంటది. శంకర్ అక్కడికి వచ్చి ముక్తి మోహన్ చూసి ఏమంటాడో తెలుసా? సార్ నాకు వాంతి వస్తుంది, అర్జెంట్ గా వాష్రూమ్ వెళ్ళాలి. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వస్తది. మన శంకర్ బ్రో ఢిల్లీలో బలాదురుగా తిరిగిన రోజులు అవి. ఇలా ఒకడిని పరిగెత్తేచి మరి కొడుతూ ఉంటే కాలేజ్ లో, అదే కాలేజ్ లో మన ముక్తి అక్క ఒక డెసర్టేషన్ ఇస్తూ ఉంటది తన పిహెచ్డి సబ్జెక్ట్ గురించి. ఇప్పుడు మీరు ఈ అక్క దేని మీద పిహెచ్డి చేస్తుందో మీకు తెలియాలి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ మనందరినీ ఒక ఎమోషన్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. ఆ ఎమోషన్ పేరే వైలెన్స్. అసలు వైలెన్స్ ఎమోషన్ ఎప్పుడైందో నాకు అర్థం కావట్లేదు. కోపం అనే ఎమోషన్ నుండి వైలెన్స్ అనే యాక్ట్ పుట్టుకొస్తుందని మాత్రం తెలుసు. మరి రాసేటప్పుడు స్క్రిప్ట్ ఏ ఎమోషన్ తో రాశాడో రైటర్ గాడు. According to this akka, this violence emotion is something that can be removed anta, like the appendix. Violence is pretty much like the appendix. And what I'm proposing is, అచ్చా appendix లానే దీన్ని కూడా శరీరం నుంచి వేరు చేసేయొచ్చు. ఇప్పుడు ఎమోషన్ నుండి డైరెక్ట్ గా ఆర్గన్ అయిపోయింది వైలెన్స్. అండ్ దాన్ని ఎలా సర్జికల్ గా రిమూవ్ చేయాలో దాని గురించి 2200 పేజెస్ తీసేసి రాసిందంట అక్క. 2200 పేజెస్. సుల్లిమాన్ బాయ్ చేసిన క్రింజ్ సినిమా స్క్రిప్ట్ అన్ని కలిపి కూడా ఇన్ని పేజీలు రావు కదా అక్క. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. అమ్మయ్య, ఈ వీడియోలో సుల్లిమాన్ బాయ్ ఉండడనే లోటు తీరిపోయింది. ఈమె స్పీచ్ ఇస్తున్నప్పుడు రివ్యూయర్స్ ఈమె రీసెర్చ్ తో ఇంప్రెస్ అవుతున్నట్టే ఉండబోతూ ఉంటారు. అప్పుడే శంకర్ బ్రో వచ్చి పెంట చేస్తాడు. సో ఈ రివ్యూయర్స్ ఎమ్మటే ప్లేట్ తిప్పి, చూసామా ఈ నీచ్ కమిన్ కుత్తే గాడిని, వీటిలో ఉన్న వైలెన్స్ ని క్యూర్ చేయగలదా నీ రీసెర్చ్? లేదు కదా, వెళ్ళి వేరే రీసెర్చ్ చేసుకోమ్మా పోమ్మా. అక్క ఇగో హర్ట్ అవుతుంది. అండ్ ఈ గ్యాప్ లో మన శంకర్ బ్రో జైల్ కి కూడా పోతాడు. సో ఆ 2200 పేజెస్ లో సొల్లుని వాడి వీడిని పీస్ఫుల్ పర్సన్ ని చేయాలి అని డిసైడ్ అవుతుంది. ఫస్ట్ వీడికి బెయిల్ ఇప్పించి వీడికి ఒక డీల్ ఇస్తది. నేను నిన్ను నాన్ వైలెంట్
మనిషిలా మారుస్తా. దానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. నీ కోఆపరేషన్ కావాలి. అసలు ఎందుకు చేయాలి? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వా? లేదుగా, మరి ఎందుకు చేయాలి నేను అని చెప్పి అక్కనే రిక్షా ఎక్కించి వెళ్ళిపోమంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత విధి వీళ్ళని మళ్ళా కల్పిస్తది. ఐరానికలీ ఆన్ వ్యాలంటైన్స్ డే మన శంకర్ బ్రో ఇలా టెర్రస్ మీద నించుని ఇజ్రాయెల్ ఇరాన్ మీద మిసైల్ చేస్తున్నట్టు లవర్స్ మీద దివాళీ రాకెట్లు వేస్తూ ఉంటాడు. ఛీ, లోఫర్ యాదవ్ దేశానికి పట్టిన దరిద్రం అని తిట్టుకుని వెళ్ళిపోవచ్చుగా, కానీ లేదు, ఇచ్చిగాడు కూడా పనికిరానంత దూలమనికి. అందుకే అక్క పోయి వీడిని కన్ఫరెన్స్ చేస్తది. ఏం మెంటలోడుగా నువ్వు? వాళ్ళేదో వాళ్ళ పనాలు చేసుకుంటుంటే నీకేంది గుద్ద నొప్పి? ఏం చేయమంటావు మేడం, నేను రాడ్ సింగిల్ గాడిని. నన్ను కూడా ఎవడైనా ప్రేమిస్తే ప్రేమతో మాట్లాడితే మేము కూడా మంచిగా ఉంటాం. సో ఎమ్మంటే మన ముక్తి అక్క వీడి భుజం మీద తలపెట్టి, ఏం కాదు, అంత సెట్ అయిపోద్ది, నీకు కూడా ప్రేమ దొరికిద్ది అంతే కరిపోతాడు అన్న. ఈ రియాక్షన్ చూసి మన ముక్తి అక్క క్యాపిటలైజ్ చేద్దాం అనుకుంటది. నేను నీతో జిఎఫ్ లా ఉంటా, మరి నువ్వు నా టెక్ సబ్జెక్ట్ లో ఉంటావా? సాధారణంగా ఎవరైనా ఇలాంటి ఆఫర్ ఇస్తే దెంగే అని అంటారు. కానీ కరువుతో కళ్ళు మూసుకున్నాడు ఓకే ఒప్పుకుంటా, ఏమో నిజంగానే నన్ను ప్రేమిస్తావేమో, ఛాన్స్ ఉంది కదా అని ఒప్పేసుకుంటారు. ఎర్రి పువ్వు అవ్వాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. పోనీ అక్క ముందే క్లారిటీ ఇవ్వదా అంటే ఇస్తది. అది ప్రేమగా మారేందుకు 1% కూడా ఛాన్స్ లేదా? 100% లేదు. అయినా మనోడు దూద్ పేడని ఆవు పేడలో నంచుకుని తింటున్నాడు. లవ్ చేసే ఫేస్ చూడు సన్నాసి. ఇప్పుడు ఇంకేం ఉండదు. ఈ అన్న ఈ అక్కని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఈ అక్క ఈ అన్నని ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. అండ్ ఈ ప్రాసెస్ లో మన అన్న బలాదూర్ నుండి బుద్ధిమంతుడిగా మారిపోతాడు. బేసిక్ గా అమ్మాయి కోసం మంచోడ్లా మారిపోతాడు. అండ్ ఈ ప్రాసెస్ లో నిజంగానే అన్న లవ్ లో పడతాడు. అండ్ అక్క తన PhD అప్రూవ్ చేయిస్తది కూడా. అండ్ కరెక్ట్ గా ప్రపోజ్ చేద్దాం అనుకున్న టైంలోనే ఇలా ఓ గొట్టంగాడు వచ్చి ముక్తి అక్కని డిస్ట్రాక్ట్ చేస్తాడు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుని మన గుడ్ బాయ్ కి హార్ట్ పగిలిపోద్ది. తర్వాత ట్విస్ట్ ఏంటంటే వీడు ఈమె కూడా లవర్స్ కాదంట, జస్ట్ ఫ్రెండ్స్ అంట. సి బ్రో, నువ్వు నాకు ఫ్రెండ్ లాంటి వాడివి, కానీ నీలో ఆ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ కనిపించడం లేదు. యు సీ, వి ఆర్ నాట్ కంపాటబుల్, అవర్ లైఫ్స్ ఆర్ డిఫరెంట్, అవర్ గోల్స్ ఆర్ డిఫరెంట్ అది ఇది చెప్పి వీడిని కూడా రిజెక్ట్ చేస్తది. కానీ దీని ప్యారల్ గా మన శంకర్ బ్రో తన ఫ్రెండ్స్ తో పాటు హార్ట్ ఫెయిలియర్ సిట్టింగ్ చేస్తున్నప్పుడు వాడి ఫ్రెండ్ రెచ్చగొడతాడు. నువ్వేమో అంతంత చేసావు ఆమెకి, ఆమె కోసం బ్యాడ్ బాయ్ నుండి గుడ్ బాయ్ లా మారావు, అయినా ఏం చేసింది మొక్క మీద దెంగే అని అంది. ఇప్పుడు ఏం పీకుతావు నువ్వు? ఇలానే వదిలేస్తావా? పీకుతా, చూస్తూ ఉండు ఏం చేస్తాను అని చెప్పి ఓ బాటిల్లో పెట్రోల్ తెచ్చి వీడి మీద సగం పోసి మిగతా సగం వాడి మీద పోసుకుని అల్టిమేటం ఇస్తాడు. వీడు కావాలంటే నన్ను తగలబెట్టు, నేను కావాలంటే వీడిని తగలబెట్టు అని చెప్పి వెళ్ళిపోతాడు. రే ఎవడ్రా నువ్వు ఇలా ఉన్నావు? టాక్సిసిటీని టొమాటో సాల్సాలా తినేటోడిలా. ఏంటి మమ్మీ ఎవడీడు? కట్ చేస్తే మన ముక్తి అక్క శంకర్ బ్రో అడ్రస్ కనుక్కొని వాడింటికి వెళ్తది. అక్కడ వాడు వాడి ఫ్యామిలీ కలిసి టొమాటో సాల్సా తింటూ ఉంటారు. అప్పుడు అక్కని ఇలా కూర్చోపెట్టి చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఆమెమో ఏదో చెప్పాలనుకుంటది కానీ చెప్పలేకపోతూ ఉంటది. రాధనేనే చెప్పు. అయినా చెప్పదు. ప్లీజ్ రా. అప్పుడు అంటది, ఒకసారి మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడతావా? అమ్మాయికి నేను తెగ నచ్చాను. ఇంకా గుంట ఫ్లాట్ అనుకుని అన్న ఫుల్ రెడీ అయ్యి వెళ్తాడు అక్క వాళ్ళ ఫాదర్ ని కలవడానికి. కానీ వాళ్ళ నాన్న నోట్లో మొగ్గ పెడతాడు. నేను ఎవరో తెలుసా? IAS, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. నువ్వెంత, నీ బతుకెంత నా ముందు? నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? మరి నీ పిల్ల కావాలంటే నేనేం పీకాలంట? IAS లో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఒకటి ఉంటది. నువ్వు ఆ ప్రిలిమ్స్ పాస్ అయ్యిరా, అప్పుడు చూసుకుందాం ఓకే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అక్క వచ్చి ఆపి, నీ వల్ల కాదు, నువ్వు పోకు అని అంటది. బదులుగా అన్న, నేను అవుతా, అయ్యాకే నీకు ఫోన్ చేస్తా, చేసినప్పుడు ఫోన్ ఎత్తు అని అల్టిమేటం ఇచ్చి వెళ్ళిపోతాడు. నీకన్నా పెచ్చపూకోడు ఎవ్వడు ఉండడు శుక్లా. అన్న నెక్స్ట్ డే నుండి IAS ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ అటెంప్ట్ ఇస్తాడు, ఫెయిల్ అవుతాడు. సెకండ్ అటెంప్ట్ ఇస్తాడు, ఫెయిల్ అవుతాడు. థర్డ్ అటెంప్ట్ ఇస్తాడు, కానీ ఈసారి పాస్ అవుతాడు. ఇంకంతే, గుంట మందే అనుకుని మనోడు మళ్ళీ పోతాడు రెడీ అయ్యి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్క వేరే ఎవరినో పట్టుకుని బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటది. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. మెంటల్ దెంగి అన్న అందరికి మోలటోవ్లు గివ్ అవే ఇస్తాడు. అండ్ అది చూసి పోలీసులు ఎక్కడ పట్టుకుంటారని మన అక్క అన్నని టెరెస్ కి తీసుకుపోయి లాక్ చేసేస్తది. ఇక్కడే శంకర్ బ్రో ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతాడు. నీకు నాకు ఒక డీల్ ఉండింది కదా, మరి ఎందుకు తప్పావు మాట? అండ్ తప్పాలి అనే ఉద్దేశం ఉంటే నాకెందుకు చెప్పలేదు? అంటే అది
నువ్వు రిజెక్షన్ ని సరిగా హ్యాండిల్ చేయలేవు కదా, అందుకే చెప్పలేదు. యాక్చువల్లీ నేను మీ ఇంటికి ఆ రోజు వచ్చింది కూడా నువ్వంటే ఇష్టం లేదని చెప్పడానికి, కానీ ఎలా చెప్పాలో తెలియక మా నాన్న చేత రిజెక్ట్ చేయిద్దాం అనుకుని నిన్ను మా ఇంటికి రమ్మని చెప్పా. కానీ ఆయనేమో ఛాలెంజ్ ఇస్తే నువ్వు సాధిస్తా అని చెప్పావు. అప్పుడు కూడా ఏం చేయాలో అర్థం కాలే, అందుకే ఏం చెప్పలేదు. సి గైస్, నేను సాధారణంగా ఆడవాళ్ళని ఏమన్నాను, కానీ ఈసారి తప్పదు. అక్క నువ్వు ఓ పెద్ద ఇర్రిపుక్ దానివి అక్క. మరి లేకపోతే రిజెక్షన్ హ్యాండిల్ చేయలేనోడిని హ్యాండిల్ చేయడం చేత కాకపోతే ఆడు ఎలాంటోడో తెలిసి కూడా వాడిని పోయి ఎందుకు వెళ్ళకాలి? వాడేదో వాడు మాలానా ఫెబ్ 14 రోజు కపుల్స్ మీద మిసైల్స్ వేస్తుంటే నువ్వే పోయి వాడిని కెలికావు. పోని పెంటంతా చేశాక నో చెప్పావా? లేదు. టాక్ టు మై డాడీ అన్నావు. అయినా పని అవ్వకపోతే పోయి డైరెక్ట్ గా చెప్పావా? లేదు. దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి దేవుడిపై భారం వేసావు. చూడక్క, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్స్ దెమ్సెల్వ్స్ అని ఊరికే అనలేదు. నీలాంటోళ్ళు నేనేం చేయను దేవుడు అన్ని చూసుకుంటాడులే అనుకుంటారు చూడు, వాళ్ళని చూసే అన్నారన్నమాట. నెక్స్ట్ ఈ ఎర్రిపూకు డే1 అప్పుడే ఏమే చెప్పింది, ప్రేమ దోమ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ మై ధర్మ అని. విన్నావా? లేదు. ఏమో పడుతుందేమో హూ నోస్ అని ప్రాబబిలిటీ మీద భారం వేశాడు. ఇప్పుడు ఏమైంది? బొక్కలో వేసి దెంగారు నిన్ను. ఎలాగోలా కష్టపడి శంకరన్న వాళ్ళ ఫాదర్ వాడిని జైలు నుండి బయటికి తీసుకొస్తాడు. కానీ ఇంటికి వెళ్లే దారిలో యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. ఇప్పుడు చనిపోయాక దహన సంస్కారం చేయడానికి ఆయనని వారణాసి తీసుకుపోతాడు. అండ్ ఇక్కడే జరిగింది బయాలజీతో BDS. ఏమైందిరా? ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే దీని ప్రీవియస్ మూవీ రాంఛనాలో ఉన్న క్యారెక్టర్ ఒకటి ఈ సినిమాలో ఎంట్రీ ఇస్తాడు. అండ్ తెలుసు కదా రాంఛనాలో హీరో కూడా ధనుషే అని. అండ్ ఈయన గారు వచ్చినప్పుడు ఒక డైలాగ్ వేస్తాడు, అదేంటో గాని కర్మకాలి చెడినోడు ప్రేమ బారిన పడినోడు ఈ లోకం కళ్ళకు ఒకేలా కనిపిస్తారు. అంటే ఇప్పుడు లాజిక్ ని కేజీల లెక్క అమ్మిదెంగారు అనుకోవాలా? ఇప్పుడు తిన్న ఫేస్ రాంఛనాలో ధనుష్ ఫేస్ సేమ్ అని అంటున్నాడు. అంటే ఈ పర్టికులర్ సినిమాలో ఉన్న యూనివర్స్ లో 2 ధనుష్లు ఉన్నారు. ఆర్ సినిమా మొత్తం ఈయన గారి పర్స్పెక్టివ్ లో చూస్తున్నాం. శంకర్ బ్రో ఫేస్ వేరు, కానీ ఈ డెల్యూషన్ లో ఉన్న అన్నకి ఆ శంకర్ బ్రో ధనుష్ బ్రోలా కనిపిస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది? ఏంటిది? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? ఈయన గారు వచ్చి సరి చేస్తాడా అంటే లేదు, ఇంకా పెంట చేస్తాడు. సక్సెస్ వెనకాల పరిగెత్తకు, ఎక్సలెన్స్ వెనకాల పరిగెత్తు అని 3 Idiots లో ఆమిర్ ఖాన్ అంటే ఈయన గారు ముక్తి వెనకాల పరిగెత్తకు, నీ ప్రేమలో నువ్వు ఎంత మండాలంటే ముక్తియే వచ్చి నేను అడుక్కోవాలి లవ్ చేయనన్ను అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమలో మండడం ఏంట్రా? అదేమన్నా పెట్రోలా? పెట్రోలా అంటే చెప్పు, ట్రంప్ మావకి ట్వీట్ పెడతా, వస్తాడు రెజ్యూమ్ చేంజ్ చేయడానికి. ఈ పెంట పాపారావు ఇచ్చిన మోటివేషన్ తీసుకుని మన శంకర్ బ్రో ముక్తి అక్క హల్దీ ఫంక్షన్ కి పోయి ఆమె మీద గంగా జలం పోస్తాడు. వాడిని ప్రేమించకపోవడం అనే పాపం చేసిందని. అండ్ బోనస్ గా శాపం కూడా పెడతాడు, నీకు కూడా నాలాంటి కొడుకు పుట్టాలి, అప్పుడు తెలిసిద్ది నా బాధ నీకు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. అండ్ ఇక్కడ నుండి స్టోరీ యూటర్న్ తిరిగి గ్రాండ్ క్యానియన్ లోకి దూకేస్తుంది. ఈ అక్క వీడిని రియల్ గా లవ్ చేసింది అని అండ్ వీడికి అన్యాయం చేసిందని గిల్ట్ లోకి వెళ్ళిపోయి తాగుడుకు అలవాటు అయిపోద్ది. అండ్ దాని వల్ల పెళ్లి క్యాన్సిల్ అవుతుంది అండ్ వీడిని వెతుక్కుంటూ పోతుంది. బట్ దొరకడు, బికాస్ మనోడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయిపోతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కకి లివర్ లో ఏదో ఇష్యూ వచ్చిందని తెలిసిద్ది అండ్ ఎక్కువ రోజులు బతకదని కూడా అంటారు. సో ఆమె మళ్ళీ ఆ బాయ్ ఫ్రెండ్ గారిని పెళ్లి చేసుకుంటది. మరి ఇందులో లాజిక్ ఉందా అంటే ఆ గ్రాండ్ క్యానియన్ లోయలో ఎక్కడో పడు ఉంటది, వెళ్ళి ఎత్తుక్కోవాలి అంతే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కట్ చేస్తే ప్రెసెంట్ అక్కడ వార్ సీరియస్ అవుతుంది అండ్ ఈయనకి మన శంకర్ బ్రో అర్జెంట్ గా కావాలి. బట్ హీ కాంట్ అంటిల్ దిస్ అక్క గివ్స్ క్లియరెన్స్. అందుకే క్లియరెన్స్ పేపర్ మీద సైన్ ఇవ్వు అని వీడి ఈమెను అడుక్కుంటాడు. కానీ ఈమె ఇవ్వదు. ఎందుకక్క వై అని అడిగితే అంటే అది ఈ బేబీ ఫాదర్ INS విజయ్ లో ఉన్నాడు అండ్ పాకిస్తాన్ ఆర్మీ దాన్ని అటాక్ చేస్తుంది. నేనేమో సావబోతున్నాను, నువ్వు కనుక వార్ లో పోతే డెఫినెట్ గా చచ్చిపోతావు, మరి నా బిడ్డని చూసుకునేది ఎవరు? నువ్వు పిల్లోడు అనుకుంటే మధ్యలో వీడెందుకు చూసుకోవాలక్క? హార్ట్ లో హోల్ పడింది. ఈ గ్యాప్ లో అక్క లేబర్ లోకి వెళ్తది అండ్ ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్తున్నప్పుడు అంటది, నువ్వు చెప్పావుగా కొడుకు పుట్టాలి నాకు అని, అందుకే కంటున్నా పిల్లోని, నీకోసమే నువ్వు చెప్పావని. నువ్వు నీ కోసం నీ హస్బెండ్ కోసం కాదు వీడి కోసం పిల్లోడిని కంటున్నావా? హద్దుంటది అక్క ఎర్రిపుక్తానానికి కూడా. ఈ సినిమాలో ఈ అక్క డైలాగ్ అంటది, నేను నిన్ను క్షమాపణ అడగడానికి రాలేదు శంకర్, నాట్ స్టూపిడ్. సిరోసిస్ నా లివర్ కి కానీ బుర్ర కాదు. గానీ నాకు డౌటే, బికాస్ మైండ్లెస్ బ్రెయిన్లెస్ పనులు అన్ని చేస్తుంది. అసలు నువ్వు ఉండవు చచ్చిపోతావా అని తెలిసినప్పుడు అసలు బిడ్డ కనాలని ఎందుకు డిసైడ్ అయ్యావు? అయ్యాక మధ్యలో వీడినెందుకు ఎర్రిపుక్ చేస్తున్నావు? ఫస్ట్ వీడు లవ్ అన్నాడు, టెస్ట్ సబ్జెక్ట్ జోన్ చేసావు. మళ్ళా లవ్ అన్నాడు, స్టాకర్ జోన్ చేసావు. మళ్ళా లవ్ అన్నాడు, ఈసారి ఫ్రెండ్ జోన్ చేసావు. సరే లవడా అనుకుని మూవ్ ఆన్ అయితే మళ్ళా వీడి దగ్గర నువ్వు తిరిగి వచ్చి ఏకంగా స్టెప్ ఫాదర్ జోన్ చేసావు. అంటే ఏంటి ఇప్పుడు నీకు అవ్వ కావాలి బువ్వ కావాలంటే మిగతా వాళ్ళు దెంకపోవాలా?
ఇంకా ఇక్కడ ఏం ఉండదు భయ్యా, ఈ బిడ్డ ఫాదర్ ని కాపాడుతా అని ప్రామిస్ చేసి వార్ లోకి పోతాడు. ఇటు పక్క ఈమె బిడ్డని కానీ చచ్చిపోద్ది, ఈయన గారు మిసైల్ లా మారి చచ్చిపోతాడు. అంతే, ది ఎండ్. నిజం చెప్తున్నా, ఈ సినిమా ఒక లేత నిబ్బ. కొత్తగా ప్రపంచం చూసి కనిపించిన ఫస్ట్ అమ్మాయితో లవ్ లో పొడి వెళ్ళి ప్రపోజ్ చేసి రిజెక్ట్ అయ్యి ఇగో హర్ట్ అయ్యాక వచ్చే ఎమోషన్ ఉంటదే, నన్ను రిజెక్ట్ చేసిన రిగ్రెట్ ఇది లైఫ్ లాంగ్ భరించాలి. ఆ ఎమోషన్ ఫీల్ అవుతున్న ఎరుపుకి ఎవడో ఈ సినిమా స్క్రిప్ట్ రాశాడు. ఒరి బాబు, వాడికి ఎవడైనా బాత్రూమ్ కి దారి ఇవ్వండిరా, అది తెలియక స్క్రిప్ట్ లో పోతున్నాడు. షిట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 30K లైక్స్ గుద్దిదంగండి మామ, గుద్దిదంగండి. అలానే వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 Diaries ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 Diaries. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూకుతో పేకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.